మీరేంటి పరిటాల శ్రీరామ్‌ని మీ నుంచి థ్రెట్ ఉందా? పరిటాల శ్రీరామ్‌కి ఆయన హైకోర్ట్ నుంచి కూడా సెక్యూరిటీ ఏదో అదనంగా తెచ్చుకున్నట్టున్నారు. అంతగా భయపడతారా మీరు? సిట్టింగ్ ఎమ్మెల్యే. కాదండి. పరిటాల శ్రీరామ్‌కి ఆయన వార్డ్ మెంబర్ కూడా కాకపోయినా మా ముఖ్యమంత్రి గారు 1+1 గన్‌మెన్ ఇచ్చారు. హ్మ్. వార్డ్ మెంబర్ కూడా కాదు. ఆ రోజు కాదు, ఈ రోజు కాదు. నా మీద కంటెస్ట్ చేశాడు 2019లో అనేసి ఆయనకు గన్‌మెన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నాకు తెలిసి బహుశా 1+1 ఇచ్చినట్టున్నారు. హ్మ్. ఇది సరిపోదనేసి హైకోర్టుకి వెళ్ళి 2+2 హ్మ్. గన్‌మెన్ ప్రొవిజన్ ఆయన తీసుకొచ్చుకున్నారు. హ్మ్. అంటే ఆయన షో చేయాలనుకుంటున్నారా? ప్రకాష్ రెడ్డి నుంచి థ్రెట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. ప్రకాష్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? ఏంటి? నేరం చేస్తాడా? నేరాలు ప్రోత్సహిస్తాడా? లేదా? అనేది వాళ్ళకి తెలుసు. బట్ ఈరోజు వాళ్ళు గన్‌మెన్ తీసుకొచ్చుకునే దాని పరిస్థితి చూస్తే ధర్మారంలో షో చేయాలనుకుంటా ఉన్నాడా? హ్మ్. సెటిల్మెంట్లు చేయడానికి గన్‌మెన్‌లు అవసరమైందా? 1+1 అంటే చిన్న పిస్టల్ ఉంటది. 9mm. 2+2 అంటే AK-47 ఇవ్వచ్చు, కార్బన్ ఇవ్వచ్చు, స్టెన్ గన్ ఇవ్వచ్చు. దాన్ని పెట్టుకొని షో చేసి దందాలు చేయాలని ఉన్నాడా? ఇప్పటికే పరిటాల శ్రీరాము ధర్మవరంలో నేసే వాళ్ళ దగ్గర దాదాపుగా 50-60 కోట్లు వసూలు చేసినాడని పుకార్లున్నాయి. హ్మ్. ఆర్యవయసుల దగ్గర కూడా ఆస్తులు లాక్కున్నాడని పుకార్లున్నాయి. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటు చేస్తున్న బిల్డర్స్ వద్ద దగ్గర కూడా వసూలు చేశాడని బలంగా ప్రచారం ఉంది. దీని మీద ఈ మధ్య 2-3 సందర్భాల్లో నేను కూడా మాట్లాడాను. హ్మ్. వారి గురించి ఎవరు కామెంట్ చేసినా దాడులు చేస్తున్నారు. పరిటాల రవి 300 మంది రెడ్లను చంపాడని ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక టీడీపీ నాయకుని మీదనే దాడి చేసి 2 కాళ్ళు విరగ్గొట్టించారు. పరిటాల శ్రీరామ్ ఆ కేసులో ముద్దాయి. ఈ మధ్య జరిగిన సంఘటన. హ్మ్. అంటే వారి దుర్మార్గాలు, దౌర్జన్యాలకు ఎవరు అడ్డు చెప్పకూడదు. వారి అక్రమ సంపాదనకు ఎవరు అడ్డు చెప్పకూడదు. మరీ దుర్మార్గం ఏందంటే గుళ్ళల్లో పరిటాల సునీత సొంత గ్రామం నసనకోటలోని ముత్యాలమ్మ గుడికి సంబంధించి లాకర్ పగలగొట్టి డబ్బులు చోరీ చేసిన పరిస్థితి కూడా గమనిస్తాం ఈరోజు. ఎవరు చేశారు? ఎవరు చేస్తారండి? ఇంక ఆ ప్రాంతంలో చేశారంటే ఎవరు చేస్తారు? మరి పరిటాల సునీత సొంత గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఏడుగురాలపల్లిలో గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ముద్దాయిలు. మళ్ళీ మా పరిటాల సునీత సొంత మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురువలింగమయ్యని హత్య చేశారు. పరిటాల సునీత తమ్ముడు, వారి కుమారుడు దాంట్లో ముద్దాయిలు. హ్మ్. మరి పరిటాల శ్రీరామునే మీరు విమర్శిస్తావా నువ్వు అని అరవింద్ రెడ్డి అనే అతన్ని ధర్మవరం టీడీపీ లీడర్ని తీసుకొని వెళ్ళి ఎన్ఎస్ గేట్ దగ్గర 2 కాళ్ళ మీద బండలేసి కాళ్ళు దెబ్బతీశారు. ఈరోజు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా పరిటాల బంధువులో, పరిటాల కుమారుని ఆదేశాలో, పరిటాల అనుచరులో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు. రాప్తాడులో నారాయణ రెడ్డి, సావిత్రమ్మలను డబుల్ మర్డర్ అయింది. ల్యాండ్ సెటిల్మెంట్‌లో వాళ్ళు చెప్పిన మాట లేదని, సునీత చెప్పిన మాటలు వినలేదని సునీత తమ్ముడు, పరిటాల సునీత తమ్ముడు మురళి చెప్పినట్లుగా సెటిల్మెంట్‌కి ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు. హ్మ్. మరి ఇవన్నీ అరాచకాలు చేస్తుంది మీరు. మరి ఈ దాడులకు గురైన వాళ్ళు, హత్యలకు గురైన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోయి కోర్టుకు పోయి తెచ్చుకున్నాడా? లేదా వాళ్ళ నాయన పరిటాల రవి సంపించిన వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని పోయి కోర్టు పోయి గన్మెన్లు తెచ్చుకున్నాడో మాకు తెలియదు కానీ ధర్మవరంలో అరాచక రాజ్యము నడిపిస్తా ఉన్నాడు పరిటాల శ్రీరామ్. మరి సత్యకుమార్ కళ్ళున్న ధృతరాష్ట్రుడైనాడా? హ్మ్. మరి ఆయనకి ఇవి కనపడడం లేదా? మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా వారికి ఇంటెలిజెన్స్ సమాచారం అందడం లేదా? పోలీస్ వ్యవస్థ ఏమవుతుందనేది ప్రజలు నిర్ణయిస్తారు.